పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం సమీపంలో గల చిన్నవడ్లపూడి గ్రామంలో ఉన్నాము. మనతో పాటుగా అభ్యుదయ రైతు రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చామంతి తోటను మనం ఏ విధంగా సాగు చేసుకోవాలనేటటువంటి సాగు సమాచారాన్ని మనం వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం సార్. నమస్తే అండి. వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తాను. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు సార్? నేను పూల పైర్లు వేస్తానండి. మల్లి తోటలో ప్లస్ చామంతి బంతులు చేస్తాను. మల్లె మరియు చామంతి, అలాగే పక్కన బంతి ఉంది, బంతి కూడా. అది కూడా మీదే? అవునండి. ఓకే. ఎంత విస్తీర్ణం చేస్తూ ఉంటారండి వ్యవసాయం? సుమారు ఒక 5 ఎకరాలు చేస్తాను. 5 ఎకరాల వరకు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చామంతి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? ఏ రకాలు వేశారు చామంతి? ఇది పేపర్ అండి. ఓకే. పేపర్ ఎల్లో అంటారు, అటేమో కొద్ది పేపర్ వైట్ ఉంది. ఈ 2 రకాలే ఉన్నాయి. ఇప్పుడు నారు తెచ్చుకొని నాట్లు వేసుకున్నారా? నర్సరీ నుంచి. ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకున్నారు? చిత్తూరు ఏరియా నుంచి వస్తాయండి. ఓకే. దానికి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏమన్నా సంప్రదించారా? ఇది లేదండి, రైతు వారీగానే మనకి పైనుంచి. ఓకే. రైతు వారీగా చిత్తూరు నుంచి తెచ్చుకొని మీరు నాటుకోవడం జరిగింది. వరుసకి మధ్య ఎంత దూరం ఉండొచ్చండి ఇది? ఇది వచ్చేపాటికి 30 అంగుళాలు వచ్చండి. సాలుకి మధ్య దూరం 30 అంగుళాలు ఉండొచ్చు. మొక్కకి మధ్య దూరం 12 అంగుళాలు. మీరు ఎప్పుడు నాటుకోవడం జరిగిందండి పంట? ఇది వచ్చేపాటికి డిసెంబర్లో నాటామండి. డిసెంబర్ 5-6 తారీఖులో నాటాం. ఓకే. వయసు ఎంత ఉంటుంది సార్ ఇప్పటి వరకు? 3 నెలలు. ఓకే. 3 నెలలు వయసు కలిగినటువంటి పంట ఇది. ఈ 3 నెలలకు గాను ఇప్పటి వరకు ఏమేమి మందులు కొట్టారండి? మందులు వచ్చేపాటికి తెగులు మందులు ఉంటాయండి. ఫస్ట్ సాపు ఎంట్రకాలు అవి ఉంటాయి. తర్వాత వచ్చేపాటికి నల్లికి ఎక్కువ వాడతామండి. పువ్వు వచ్చిన కాడి నుంచి నల్లికి వాడాలి. పువ్వుకి, నల్లికి, మళ్ళీ ప్లస్ పురుగుకి వాడాలి. దీంట్లో ప్రధానంగా కనిపించే తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమన్నా మీరు గమనించారా? పురుగు లైట్ తగిలిద్దండి, నల్లి ఎక్కువ ఉండిద్ది. ఓకే. నల్లి సమస్య ఎక్కువ ఉండిద్ది. ఓకే. వాతావరణం 30 డిగ్రీలు దాటిన కాడి నుంచి నల్లి ఎక్కువ ఉండిద్ది. ఓకే. 30 డిగ్రీల లోపు అయితే పర్లేదు, నల్లి తక్కువ ఉండిద్ది. 30 డిగ్రీలు దాటిన కాడి నుంచి నల్లికి 3 రోజులకు ఒకసారన్నా మందు పిచికారి చేయాల్సింది. ఎరువులు ఏమేమి వేసుకున్నారండి ఈ 3 నెలలకు గాను? 3 నెలలు వచ్చేవాడికి దుక్కులోనేమో పొటాషు సూపర్ వేసామండి. తర్వాత వచ్చేవాడికి 14, 35, 20, 20 అంటే పైపాటుగా వేసి. ఓకే. నెలలో పడేటట్టు. ఓకే. దుక్కిలో కాకుండా మిగిలిన ఎరువులను పైపాటుగా వేసుకోవడం జరిగింది. రసం పీల్చే పురుగులు ఏమన్నా వ్యాపిస్తూ ఉంటాయండి? దోమ ఉండిద్ది, తెల్లదోమ ఉంటుంది. తెల్లదోమ. దానికి ఏ మందు కొడతా ఉంటారు? ఫ్రైడ్ కొడతా ఉంటాం. అస్టామి ఫ్రైడ్ అవి కొడతా ఉంటాం. మళ్ళీ కాన్ఫ్లవర్ ఒకటి వాడతాం. ఓకే. కాన్ఫ్లవర్ కూడా బాగుంది, బేర్ కంపెనీ. ఓకే. అది బాగుంది. ఓకే. అక్కడక్కడ మొక్కని పరిశీలించినట్లయితే అక్కడక్కడ ఇట్లా కలర్ చేంజ్ అయినట్టుగా, అది వాటర్ ఎక్కువైనా వచ్చిందండి. నీళ్లు తడులు ఎక్కువ అవడం వల్ల కలర్ మారిందని చెప్పి. ఈ మధ్య మళ్ళీ వర్షం పడింది 10 రోజుల ముందు, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్. నీటి తడులు ఏ విధంగా ఇస్తున్నారండి చామంతి పంట? నీటి తడులు వచ్చి 15 రోజులకు ఒకసారి. వచ్చినాకైతే 4 రోజులకు పెట్టుకోవాలి. 4 రోజులు 5 రోజులు. మొగ్గ రాకముందు 15 రోజులు. ఓకే. మొగ్గ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా, కోత రన్నింగ్ లో ఉంది. ఓకే. ఇప్పుడు అయితే ఖచ్చితంగా 4 రోజులకు పెట్టుకోవాలి. ఇది 30 డిగ్రీలు దాటినాక మనం తడెక్కకుండా. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటిన తర్వాత నీటి శాతం అనేది పెంచుకోవాలి. నాటుకున్న తర్వాత ఈ పువ్వు మొగ్గలు రావడం ఎన్ని రోజుల నుంచి మొదలవుతుందండి? 45 రోజులకి మొగ్గ కనపడిద్దండి. కాకపోతే ఇంకో 15 రోజులు టైం పట్టిద్ది, 2 నెలలు పట్టిద్ది. పువ్వు పూర్తిగా తయారవడానికి 2 నెలలు పట్టింది. 2 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు నెల నుంచి మనం కటింగ్. ఓకే. నెల రోజుల నుంచి కోతలు అనేది చేస్తున్నారు మీరు. ఇప్పటి వరకు ఎన్ని కోతలు కోసుంటారండి? ఇది 3వ కోత. 3వ కోత. ఒక్కొక్క కోతకి గాను ఒక ఎకరం చొప్పున ఒక్కొక్క కోతకి ఎన్ని కిలోలు దిగుబడి తీసుకుంటున్నారండి మీరు? సుమారు ఒక 1000 కిలోలు తీసుకోవచ్చు. 1000 కిలోలు ఒక్కొక్క కోతకి తీసుకుంటున్నారు. అంటే 3 కోతలకు గాను 3000 కిలోల వరకు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. కిలో ఎంత ఉందండి ఇప్పుడు? రేట్ ఎంత ఉంది? 100 రూపాయలు. కిలో 100 రూపాయలు చొప్పున ఉంది. 3 లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది. 3 కోతల వరకు గాను ఖర్చు ఎంత అయి ఉంటుందండి ఎకరానికి? సుమారు ఇప్పుడు వరకు అయితే
కూలీల ఖర్చు కానీ మొక్క అత కానీ ఇప్పుడు 2 లక్షలు అయింది. 1 లక్ష రూపాయలు ప్లస్లో ఉన్నాం. మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటున్నారండి? విజయవాడ. విజయవాడ అందుబాటులో విజయవాడ ఉంది. విజయవాడ అంటే మిగతా క్రాప్స్ లో మనం మళ్ళీ కానీ మిగతా క్రాప్స్ లో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజే రేటు ధర నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు. అవును. ఈ చామంతి కూడా అదే విధంగా ఉంటుందండి. ఇది కూడా అంతే అండి. ఈ రోజువారీగా రేటు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. లగ్గాలు ఉన్నప్పుడు, పండగలు తగిలినప్పుడు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. ఈ రోజు రేట్ ఎంత ఉంది సార్? ఈ రోజు కూడా 100 రూపాయలు ఉంది. కేజీ 100 రూపాయలు ఉంది. ఇప్పటి వరకు అయితే మీకు ఈ చామంతి వలన మీకు నష్టం అనేది లేదు, లాభంగానే ఉంది. ఈ చామంతి సాగు చేస్తున్నప్పుడు మీకు హైయెస్ట్ రేట్ ఎంత వరకు అమ్ముకున్నారండి మీరు? 160 అమ్మామండి. 160 ఇప్పుడు వరకు 160 హైయెస్ట్ రేట్ అమ్మాం. హైయెస్ట్ 160 రూపాయల వరకు అమ్మారు. ప్రస్తుతానికి కిలో 100 రూపాయలు. 100 రూపాయలు. ఇప్పటి వరకు మీరు 3 కోతలు కోసామని చెప్తున్నారు. ఇంకా ఎన్ని కోతలు కోసుకోవచ్చు మనం? ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండి మనం ఆ నల్లి కానీ తామర పురుగు కానీ ఆపగలిగితే ఇంకో నెల అవకాశం. ఇంకో నెల రోజుల వరకు ఎన్ని కోతలు కోయచ్చు? 2 కోతలు పడతాయి. ఇంకా 2 కోతలు పడతాయి. అంటే మీరు కేజీ 100 రూపాయలు చొప్పున ఉంటే ఇంకా 2000 కేజీల వరకు దిగుబడి మనం తీసుకోవచ్చు. అదనంగా ఇంకో 2 లక్షల రూపాయల వరకు రావచ్చు. ఇక్కడ కోత కోయడానికి కూలీలు కూడా ఉన్నట్టున్నారు. ఎకరానికి ఈ చామంతి కోయడానికి ఎంతమంది కూలీలు అవసరం అవుతుందండి? రోజు పనికి వచ్చేపటికి ఉదయం 6 గంటలకు వస్తారు, 12 గంటలకు రోజు పని లెక్క వచ్చింది మా లెక్క. ఆ టయానికి 15 కిలోలు 12 కిలోలు అలాగ వస్తారు. ఓకే, ఒక్కొక్క పర్సన్ 15 కిలోల వరకు ఒక్కొక్క వ్యక్తి కోస్తారు. అది ఓకే. అట్లాగే 8 మంది వరకు పడతారు ఎకరానికి. 8 మంది అంటే ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు సార్? 300 రూపాయలు. ఎన్ని రోజులు పడుతుందండి మనకి కోత పూర్తిగా కటింగ్ అవడానికి? ఇది వచ్చేపటికి 10 రోజులు పట్టింది. 10 రోజుల వరకు నిరంతరం డైలీ మామూలుగా మనం ఉండాలి కానీ డైలీ కొయ్యాలి. 5 రోజులకే మళ్ళీ పువ్వు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కోసామా మళ్ళీ ఆ చెట్టు మళ్ళీ 5 రోజులకు రెడీ అయింది. ఇంకో 5 రోజులు కూడా ఆపుకుంటాక అవకాశం ఉంది. ఓకే, అంతవరకు. మరి ఎక్కువ అయితే మళ్ళీ వైట్ వచ్చేసింది పువ్వు. ఓకే, కలర్ డ్యామేజ్ అయ్యి రేటు పడదు. ఓకే. ఇప్పుడు మనం చూసేది ఇది 10 రోజులు ఆపిన కోత. ఓకే, పువ్వు చాలా నీట్గా ఉంది, సైజ్ వచ్చింది. రవి గారు, ఫ్లవర్ కూడా చూడడానికి చాలా పెద్దగా వెడల్పుగా ఉంది. నేను గమనించినంత వరకు ఇప్పటి వరకు ఉన్న వాటిలో చాలా మెరుగ్గా ఉంది. మీరు దీనికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టారండి? ఇది వర్షం వచ్చి 10 రోజులు అయిందండి. ఉగాది తర్వాత కోత. ఇది ఉగాది 19వ తారీఖు కటింగ్ చేసాం. ఓకే. ఇవాళ మళ్ళీ 31 సుమారు 12 రోజులు ఇది కటింగ్ చేసి. ఓకే. అందుకని ఈ సైజు ఉంది. మనం ఫోన్ మీద చూసినా మనకి నల్లి ఉంటే అర్థమైంది. మాకు రైతు వారికి ఏం చేస్తాం అంటే ఫోన్ ఉంటే ఫోన్ మీద ఎట్టు కొడతాం. ఓకే. ఏదైనా నల్లి ఉంటే మనకి పురుగు ఉధృతిని గమనించి దాన్ని బట్టి మందు. కానీ లేదు దీంట్లో. ఓకే. లేదు కాబట్టి ఎంత క్వాలిటీ ఉంది. ఓకే. మనం కటింగ్ చేసినాక 2 సార్లు మందు స్ప్రే చేసాం. ఓకే. అందుకని నల్లి అనేది లేకుండా పోయింది. ఓకే. చూసాం కదండి, మన అభ్యుదయ రైతు రవి గారితో మాట్లాడి చామంతి సాగు ఏ విధంగా చేసుకోవాలనేది వారి మాటల్లోనే తెలుసుకున్నాము. చామంతి సాగు చేసుకోవాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఉద్యానవన శాఖ అధికారిని మీరు సంప్రదించండి. వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. మరొక అభ్యుదయ రైతుతో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. ధన్యవాదాలు.